హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్ ఆకెళ్ళ. ఇప్పుడే జిమ్ఖానా మూవీ చూసి రావడం జరిగింది. సినిమా ఎలా ఉంది అనే దానికంటే ముందు కొంచెం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంటను కొట్టండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఓకే, సినిమా ఎలా ఉంది అని అంటే కనుక నాకైతే కంప్లీట్ అవ్వలేదు సినిమా. ఎందుకో ఒక తెలియని బయటకు వస్తుంటే ఒక తెలియని వెలితనమాట. ఫస్ట్ ఆఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ వేలో ఒక మనకి తెలుసున్న ఫేమస్ మేమ్స్ కానీ, ఫేమస్ డైలాగ్స్ కానీ, బాగా ట్రెండ్లో ఉన్న టాపిక్స్ కానీ, వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఫస్ట్ ఆఫ్ అంతా వెళ్ళిపోయింది. బాగుంది అని అనిపించింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎటు వెళ్తుంది, ఎలా వెళ్తుంది, అది కూడా ఎంటర్టైన్మెంట్ వేలోనే వెళ్ళింది. కానీ పర్టికులర్లీ నాకు ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ వచ్చింది సినిమా చూస్తుంటే. సెకండ్ హాఫ్ వల్లే సినిమా మొత్తానికి ఇంపాక్ట్ వచ్చింది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ రెండో పాయింట్, క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు, కాకపోతే ఎలివేషన్స్ పరంగా కానీ దేని పరంగా అయినా హీరోకి అంత స్కోప్ ఇవ్వలేదు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ మ్యూజిక్ బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్గా చేసిన క్యారెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళ నుంచి జనరేట్ అయిన కామెడీ అవ్వచ్చు, అన్నీ బాగానే వర్కౌట్ అయినాయి. కానీ ఆ ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి, ఆ సెకండ్ హాఫ్ అంతా అయిపోయి ఎండింగ్ దగ్గరికి వచ్చేసరికి అదో టైప్ ఆఫ్ ఇన్కంప్లీట్ ఫీలింగ్. అంటే నాకంత పెద్దగా నచ్చల. ఓకే, సినిమా ఓకేష్గా ఉంది, ఎంటర్టైన్మెంట్ వేలో ఉంది, ఇంతే. ఇంతకు మించి ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా వెళ్ళినా కూడా అదో టైప్ ఆఫ్ ఫీలింగ్ అంతే. మీరు చూడొచ్చా అని అంటే, నాకు ఎలాంటి సినిమా అయినా పర్లేదు, నేను ఎంటర్టైన్మెంట్ ఉంటే చాలు అని అనుకుంటే మీ అందరికీ సినిమా నచ్చుతుంది. లేదు నేను ఒక కంటెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తాను ప్రేమలు టైప్లో, ఇంకా ప్రేమలు సినిమా కూడా నాకు అంతేం ఎక్కదు. కాకపోతే కంపారిటివ్లీ దీంతో కంపేర్ చేసుకుంటే ప్రేమలు ఒక రిథంలో వెళ్తుంది. సో ఆ టైప్లో ఉన్నా చాలు అని అనుకుంటే వెళ్ళిపోండి థియేటర్లకి, చూసేయండి. బట్ నా సజెషన్ ఏంటి అని అంటే, థియేటర్లకు వెళ్ళి చూసేంత తోపేం కాదు ఓకేష్ మూవీ. ఓకే, సైనింగ్ ఆఫ్. హిట్ 3తో కలుద్దాం, రెట్రోతో కూడా. నేను మీ గణేష్ ఆకెళ్ళ. బాయ్.